ఐ లవ్ యూ టూ బడీ. నెక్స్ట్ 24 hours నేను నా కొడుకు ఒక పెద్ద అడవిలో ఒక జలపాతం ఒడ్డున క్యాంప్ వేసుకొని హ్యాపీగా గడపబోతున్నాం. ఇద్దరం కలిసి మంచిగా ఫిషింగ్ చేస్తాం, ఏదైనా పడితే హ్యాపీగా వండుకుంటాం, తింటాం, ఎంజాయ్ చేస్తాం. లెట్స్ బిగిన్ ద షో మై ఫ్రెండ్స్. How excited are you, buddy? Yeah, that one. Thank you. Go see what you like. You want a sandwich? Better. What is this? It's a turkey Colby sandwich. Yeah, I can do with that. Let's go. Want it? Yeah. Garden? Daddy, can I have my bag? You bought all these కదా. సో నువ్వు చిన్న పిల్లోడి కాబట్టి అన్నీ ఒకటేసారి తినేయాలనిపిస్తుంది, ఓకేనా? ఓన్లీ 1 by 1 తీసుకో. ఏం కావాలో చెప్పు, ఒకటి, అండ్ దెన్ అది ఫినిష్ చేసిన తర్వాత ఇంకొకటి, ఓకేనా? ఏం కావాలి తీసుకో, ఇక్కడే ఉంటుంది. ఐఎమ్ నాట్ గోనా సే ఎనీథింగ్, ఐఎమ్ నాట్ గోనా డూ ఎనీథింగ్. యూ పిక్ వాట్ యూ వాంట్, గో బ్యాక్ టు యువర్ సీట్, ఎంజాయ్. ఓకే, గో. ఈ 5 సంవత్సరాల పేరెంటింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ పేరెంట్స్ కాగానే మనకు అత్యంత ఇంతకుముందు ఎప్పుడూ కలగని ఒక ఫీలింగ్ కలుగుతుంది. అది పుట్టడం, మనకంటూ ఒక బిడ్డ పుట్టడము, ఇది నా కొడుకు ఆర్ నా కూతురు అని మనం చెప్పుకోవడము, అదేదైనా కొత్త ఫీలింగ్ కదా. అది ఫస్ట్ టైం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఐ లవ్ యూ మోర్. ఆ దానిలో ఐ లవ్ యూ ఈవెన్ మోర్. సో దానిలో ఎస్పెషల్లీ మన యంగర్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, యంగర్ పేరెంట్స్ అంటే మీ టూ, ఈ రీసెంట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ లాస్ట్ ఒక 10-20 years నుంచి ఎవరైతే పేరెంటింగ్ చేస్తున్నారో, వాట్ ఎవర్ హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి ఏంటంటే ఇంకెక్కువ గారాబం, ఇంకెక్కువ ఇదనేవి ఎక్కువైపోయినాయి, బాగా ఎక్కువైపోయినాయి. ఎందుకు ఎక్కువైపోయినాయి? సడన్గా ఆ ఫీలింగ్ అనేది చూడటం, ఆ ఫీలింగ్లో పిల్లల్ని కొంచెము నాటుగా పెంచకుండా, అంటే ఇళ్ళ నుంచి దూరంగా వచ్చేస్తున్నారు కదా, అందరూ వచ్చేసి వాళ్ళ సెపరేట్ ఫ్యామిలీస్ పెట్టి పెంచుకుంటున్నారు కదా. సో దానిలో ఎవరు మనకి గైడెన్స్ అనేది ఇవ్వకపోవడము, ఇవ్వాలని కూడా కాదు, జస్ట్ అట్లా మారిపోయినాయి, ఇవాల్వ్ అయిపోయింది. బయటకు రావడము, మనకి పేరెంటింగ్ అనేది కొత్త అయిపోవడము, ఆ కొత్త అయిపోవడంలో మనం బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ కావడము, మనదే ఇదంతా అని చెప్పేసి అనుకోవడము, ఎక్కువ ప్యాంపర్ చేసేయడం, ఎక్కువ గారాబం చేసేసే ప్రాసెస్లో మనం ఎట్లా ఆలోచిస్తామంటే, సైకలాజికలీ స్పీకింగ్, నా ఎక్స్పీరియన్స్ మాత్రమే, నేను ఇంత లవ్ చేస్తున్నా అండ్ దెన్ పిల్లాడు నన్ను అంతే ఇదిగా లవ్ వెనకకి చేస్తలేడు అనే ఫీలింగ్ ఏదైతే ఉందో, అది కొన్ని రోజుల తర్వాత బాదర్ చేయడం స్టార్ట్ చేస్తుంటుంది. ఎందుకంటే మనం అట్లా బ్రాటప్ అట్లా అయిపోయినాం. మనం లవ్ అంటే అన్కండిషనల్ లవ్ మనం చేయం, ఎవరిని కూడా చేయం. మనకేమొస్తుంది, మనకి ఇది ఒక డైమెన్షన్ ఉంటుంది. నేను ఇప్పుడు నా పిల్లవాడు ఇంత ఇది వాడికి ఇన్ని ఇప్పిస్తున్నా, నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, అవుట్ ఆఫ్ లవ్ చేస్తున్నా అనేది చేసేటప్పుడు ఓకే, ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ చేసిన తర్వాత వాడు ఏదైనా చెప్తే చేయకపోతే, ఇంత ఇప్పించినా ఏంది, వీడు నా మాట వింటలేడు, నన్ను చేస్తలేడు. సో వాట్ ఈస్ దట్ నీకు అర్థమవుతుందా? క్యాలిక్యులేషన్ నేను చేస్తున్నా, వాడు నాకు వెనక చేస్తా. సో ఇది బాదర్ అనేది స్టార్ట్ అయినప్పుడు పేరెంటింగ్ బికమ్స్ సో స్ట్రెస్ఫుల్. అథారిటేటివ్గా మనమే యాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఒక క్షణంలో లవ్ చూపిస్తాం, ఇంకొక క్షణంలో కోపం చూపిస్తాం, బాగా మెంటల్ స్ట్రెస్ అయిపోతాం, పిల్లల్ని ప్రెషర్కి గురి చేస్తాం. 6 months 1 year నుంచి రియలైజ్ అవుతున్నాను నేను పిల్లల కోసం చేస్తున్నా, ఇదంతా జాబులు చేస్తున్నాము, ఇదంతా అని అనుకున్నాను నేను. కానీ నేను చెప్పినట్టు వాడు పొద్దున్నే లేవకపోతే నాకు కోపం వస్తుంది, నేను చెప్పినట్టు బ్రష్ చేయాలి, లేకపోతే నాకు కోపం వస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేయాలి, దాని తర్వాత ప్లే రూమ్కి వెళ్ళిపోయి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఆడుకోవాలి వాడే. లైక్ హూ ఈజీ, హీజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కదా, ఆ లోపల లైఫ్ ఉంది, ఆ బాడీ లోపల. హీజ్ నాట్ ఎ టాయ్, హీజ్ నాట్ ఎ మెషిన్, రైట్? వాడికి ఏం కావాలో అది నీకెట్లా, నీ జాబ్ ఎట్లా ప్రియారిటీయో, నీ భర్తతో గడపడం ఎట్లా ప్రియారిటీయో, నీ భార్యతో గడపడం ఎట్లా ప్రియారిటీయో, వాడి ప్రియారిటీస్ ఉంటాయి వాడికి. వాడి ప్రియారిటీ ఎప్పుడు కూడా మనం ఆలోచించాం. మనం వాడిని ఎప్పుడు కూడా ఒక ఇన్స్ట్రుమెంట్, నాది, నా ఓడీడు, నా కారు, నా బైక్, నా కొడుకు అనేటట్టు చూస్తాం. కానీ వాడు కూడా ఒక హ్యూమన్, వాడికి కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది. అందుకోసమే ఇది రియలైజ్ అయిన దగ్గర నుంచి నేను ఐఎమ్ ట్రైయింగ్ టు ప్లే అలాంగ్ వాడితోనే. వాడి దృష్టి నుంచి చూడటం, వాడి షూస్లో నా కాళ్ళు వేసుకుంటే ఎట్లా ఫీలింగ్ అవుతుంది అనేది చూడగలగటం. ఇదంతా ట్రై చేస్తున్నప్పుడు ఐ సీ డెఫినెట్లీ ఎ కైండ్ ఆఫ్ ఎ చేంజ్. ఒకసారి అండి మ్యాప్ చూసుకుంటా, నేను టెన్షన్ అవుతుంది, నేను మాట్లాడుకుంటే ఏడికి వెళ్ళిపోతున్నానో అర్థం కావట్లేదు నాకు. యూ వాంట్ ట్రై మై శాండ్విచ్? No thanks. But
Tastes like turkey. Turkey? I like turkey. You want to try? టర్కీ స్లైస్లు ఇట్లా మధ్యలో పెట్టినారు, చీజ్ పెట్టినారు, ఒక పీస్ ఆఫ్ లెటస్ పెట్టినారు. ఈ అబ్బా తినరా ఫస్ట్, తిని నమ్ములు నాలుగకి తీసిన తర్వాత. ఇప్పుడు ఇక పెట్టలేదు మంచిగా చల్ల శాండ్విచ్ బాగుంది కదా, పళ్ళకి అది ఎక్కువ పేసి వస్తుంది. ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ లంచ్ ఇచ్చింది, టొమాటో కూరను ఫ్రెంచ్ ఫ్రైస్ వేసి. వీడే అడిగిండు, ఇంకా తింటే కష్టమే నాకు తెలిసి. అవేనా క్లోజ్ చేయనా, లోపల వస్తున్నాయి వాటర్. క్యాంప్ సైట్ మొత్తం తడిచిపోయి ఉంటుందిరా. ఏదో చూపిస్తున్నాడు, ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్టెంట్ సిస్టమ్ డిజేబుల్ ఏదో చెప్తున్నాడు ఫ్రెండ్స్, మనకైతే అర్థం కాలేదు. అంటే మైండ్ అక్కడ పెట్టేంత లేదు మొత్తం. క్యాంప్ గ్రౌండ్స్ అయితే జబర్దస్త్ ఉంది, కాకపోతే మేము స్టవ్ తెచ్చుకోలేదు. సో వుడ్ ఏదైతే ఉందో అదే కొనుక్కొని దాంతోనే వంట చేసుకోవాలి. ఒకవేళ వుడ్ కాలేదనుకోండి మేమిద్దరం కడుపు మార్చుకుంటాం ఈరోజు. యూ రెడీ విత్ మీ? ఓకే. ఓ 37. ఓకే ఇదిరా. అరే ఇదేరా మంది. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్ టు వాచ్. Can you go fishing now? I think you can do whatever you want. Go. Enjoy. This is amazing. Right? నిజంగానే అమేజింగ్ ఉంది మై ఫ్రెండ్స్. Wow. రైట్? Amazing. అక్కడి నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి త్రో చేయొచ్చు గ్యాలం. కాకపోతే బ్రాంచెస్ అనేవి బాగా కిందకు ఉన్నాయి కదా, అంటుకునే అవకాశం ఉన్నది, అదే మన తట్టుకునే అవకాశం ఉన్నది. చూడాలి. 37 ఇదే కదరా? It's amazing, right? Huh? I love. Super amazing. Yeah, exactly. We both love camping, we both love fishing. So I thought, why not both, right? Yeah. We just do both in the same morning. Exactly. So 36 ఇది, 37 ఇది, ఇదే మంది. We can camp and do fishing now. Yeah. Yeah. Where do you want to set up the camp? Maybe right there. It's a soft land. Soft land? This is all soft land. ఎన్ని మాటలు ఉన్నాయో వీడి కడుపులో. Maybe we can set the tent over here. ఇక్కడ నుంచి ఈ సైట్ అంతా కూడా మనదే, ఇది మనదే. ఒక రివర్ యాక్సెస్ ఉంది ఇక్కడ నుంచి. పిక్నిక్ టేబుల్ మాత్రం అక్కడ పెట్టినారు. ఆ ఫైర్ రింగ్ కూడా ఉంటుంది కదా, అది కూడా పిక్నిక్ టేబుల్ పక్కన అటు సైడ్ పెట్టినారు. సో అక్కడ దాకా ఇది ఒక్కటే 37. అక్కడ నుంచి ఇక్కడ వరకు లాంగెస్ట్ సైట్ అన్నట్టు. అండ్ ఇక్కడ కూడా ఒక రివర్ పాయింట్ ఉంది, యాక్సెస్ పాయింట్. ఇక్కడ నుంచి ఆ బ్రాంచెస్ అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి. సో మంచి ఇక్కడ నుంచి హ్యాపీగా క్యాష్ చేద్దాం. అవి యూ బీ కేర్ఫుల్ బాడీ. వ్యూ ఇటు సైడ్ పెట్టుకున్నా. థ్యాంక్ యూ ఫర్ దాట్. ఆ బండి వేసుకొని డెలివరీ చేస్తున్నాడు వాడు. ఇక్కడ పెట్టుకున్నాం కదా కారు, ఇక్కడ నుంచి అక్కడికి. థ్యాంక్స్. బెడ్డింగ్ ఒకటి సెట్ చేసి పిల్లోడిని లోపల పంపించినాం అనుకోండి, వాడికి బయట రావాలంటే బయటకు వచ్చి మనతో ఉంటాడు, లేకపోతే హ్యాపీగా లోపల కూర్చొని ట్యాబ్ చూసుకోవడం ఏదో ఒకటి చేస్తాడు అన్నట్టు. స్వైనా ఇక్కడ ఒక పంపు లాంటిది పెట్టిండు. సో మన కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళు ఇట్లా ఎక్కేసి ఇట్లా కొట్టామనుకోండి అంతే నిండిపోతుంది. ఇక్కడ పడుకొని ఇట్లా తిరిగి చూడగానే అట్లా కనిపించాలి. ఇంకా వర్షం పడుతుందో ఈ లోపల పెట్టేసి కోరుకున్నాక ఇట్లాంటి సిచ్యువేషన్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు.
Okay. Yeah, I think this work, right? Yeah, I think. And you also have the firewood? Okay. What is this one? Crackers? Yeah. Okay. You wanna go fish? Yeah, Sure. fishing. Yeah? Are the fishing rods? Got him? Yeah. ఒక్కొక్క ఫిష్ టైపు ఒక్కొక్క టైప్ ఆఫ్ దీనికి పడుతుంది అనమాట, ఇది గ్యాలన్కి. సో చికెన్ లివరు, చికెన్ ఇవన్నీ కూడా క్యాట్ ఫిష్ బాగా పడుతుంది, దీనికి మంచిగా పండుగప్ప పడుతుంది అని చెప్పేసి బాగా వాడతారు ఇక్కడ వాళ్ళు. నేను కూడా కొన్నా, ట్రై చేద్దాము, ఒక పండుగప్ప పడితే నాకు కూడా తినాలని ఉంది అన్నట్టు. లెట్స్ గో మై ఫ్రెండ్స్. భారీగానే పారుతుంది కదరా అవియానా, పడతాయంట ఏమన్నా చూద్దాం. యా, సో మెనీ పురుగులు. ఓ ఓ ఓ ఓ నా దానికి వేసినవారా? ఎటు వేసినవారా నువ్వు అసలు? అవునా? Do you think the wood is dry enough to Yes, it's dry. Yeah, thank you so much. Really. Thank you. And then Oh, that's oh, perfect. He's gonna Avian. బొగ్గులు అయితే పచ్చి అనిపిస్తున్నాయి, మండుతలేవు. అట్లీస్ట్ ఏదైనా డ్రై ఉంటే ఏం లేదు. పిల్లోనికి డిన్నర్ చేసేసి పక్కన పెట్టేసిన అంటే టెన్షన్ అయిపోతుంది. oh my god, that paper's completely crumbled. వాళ్ళు బిస్కెట్ చేసినారు మిత్రమా, కట్టెలు వెలుగుతలేవు, బొగ్గులు కూడా వెలుగుతలేవు. మనం ఇట్లా Are we going away from the campsite? అక్కడ ఒక స్టోర్ ఉందంట అవి అన్న, పోయి ఏదైనా నైట్ డిన్నర్కి కానీ ఏదైనా పికప్ చేసుకోండి, ఏదో ఒకటి చేద్దాం. ఇది ఒకటి తీసుకున్నా, పైన్ మౌంటైన్ అట. ఇది ఎందుకు తీసుకున్నా? ఇది లైట్స్ డ్యాంప్ వుడ్ అని ఉంది, అంటే తడిచినా కానీ వెలిగిస్తుందని ఉంది. ఒకటి తీసి దానిలో వేసినా మై ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఓకే అనిపిస్తుంది నాకు. చూడండి కొంచెం వెలుగుతుంది. Daddy, can I sit on you for some minutes? దా మామీ ఫోన్ చేస్తుంది రాయ్, చెప్పినానా? Mommy! Love you, Mommy. Love you, Daddy. లవ్ యూ టు డాడీ. ఫైనల్లీ వర్కౌట్ అయ్యేలా ఉంది మై ఫ్రెండ్స్. ఏం చేద్దామంటే ఈ కట్టెలు గాలినిచ్చిన తర్వాత కొంచెం దీని నుంచి బొగ్గులు వస్తాయి కదా, కొంచెం మంట అదంతా కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ పీస్ గ్రౌండ్ వరకు కొంచెం వేడైపోతుంది. దాని మీద బొగ్గులన్నీ వేసేసి మొత్తం వేడైపోయిన తర్వాత మన ఏవైతే ఉన్నాయో ఆ బొచ్చలు పెట్టుకొని మెల్లగా కుకింగ్ చేద్దాం. పొంగల్ జస్ట్ హీట్ అండ్ ఈట్ అంట మై ఫ్రెండ్స్. చాలా ఆకలి అవుతుంది, ఇది చేసుకొని తిని డిన్నర్ కుక్ చేసుకుందాం. అమ్మో మనం రాగానే కట్టెలు వేసింది మై ఫ్రెండ్స్. డిన్నర్కి ఏం చేద్దాం? రైస్ తీసుకొచ్చిన, 2 కప్పులు రైస్ పెట్టేస్తా. చికెన్ తీసుకొచ్చిన, కొంచెం మ్యారినేట్ చేసింది, ఈ చికెన్ వండుతాను. బీన్స్ అండ్ రైస్ తింటావా డిన్నర్కి? Yeah. అమ్మా Do you need it? నాట్ నౌ బట్ లేటర్. ఎస్, ఐ థాట్ మనం ఏమైనా ఫిష్ పడితే అది పెట్టి కాలుద్దాం అనుకున్నా, కానీ ఫిష్ ఏం దొరకబట్టలేగా నువ్వు మరి. Yeah, but if you leave it sometime, then a fish will catch it. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మనకి ఫిష్ ఉన్నాయో లేదో తెలియదండి. ఓకే, నెంబర్ 2 ఏంటంటే ఫ్లో అనేది విపరీతంగా ఉంది. సో ఏదైనా సరే ఫిష్ ఫ్లోకి ఎదురుదామని చెప్పేసి అనుకోదు, డీప్లోకి అయినా దాచుకుంటుంది, లేకపోతే ఏడో కాడ ఫ్లో లేని దగ్గర, సో దట్ ఇట్ డజంట్ హ్యావ్ టు స్విమ్ అన్నట్టు. సో మనకి ఇది చూడండి, స్ట్రక్చర్ వేయంగానే ఫ్లోకి అది ఇట్లే వెళ్ళిపోతుంది, బెయిట్ వెళ్ళిపోయి లాగేటప్పుడు దేనికో దాన్ని చిక్కుని తెగిపోతున్నది అన్నట్టు. అదే స్టిల్ ఉందనుకోండి వాటర్, ఏదో ఒక చేప కంపల్సరీ పడదు. బాగుందా? So yummy. నైస్. అబ్బో బాగానే బాయిల్ అవుతుంది కదా. పొంగల్ నాట్ బ్యాడ్, ఇట్స్ రియలీ యమ్మీ. అవేన్ యూ వాంట్ టేస్ట్? వేడికి కూడా ఉంది, No thanks. ట్రై చేయి. No, no. సరే రౌడీ, నువ్వు అడిగితే నేను ట్రై చేసిన కదా.
ఎట్లుంది బాలే? Maybe it's too spicy. అవునా? ఓకే రైట్, ఎంజాయ్ ఫిషింగ్. నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో. 1 2 ఓంకార్ మామ కూడా వస్తున్నాడంట. సో ఇంకో గ్లాస్ పెడదాం. 3 6 మంట జర ఉన్నప్పుడే అన్నం వండేసుకుంటే. నానా యూ గాట్ 1 fish? You sure? Kidding at. Oh. ఈ పొంగల్లో టేస్ట్ అనేది మిరియాలే కావచ్చు, కానీ నాకు మాత్రం నిజంగా ఏమో చెడ్డ చిరాకు వచ్చినప్పుడల్లా. ఇప్పుడు జర కోల్ బిళ్ళల్లో చెప్తాను. దీనిలో ఏముందిరా రౌడీ? సోడా. పర్ఫెక్ట్. ఎంత భయపడ్డానో నేనైతే. ఆ కట్టెలు వెలుగుతలేవు, నేనేమో పోయి తెచ్చుకోలేదు. ఇంకా నీ బీన్స్ ప్లస్ నాది చికెన్ వండినా అంటే డన్ డిన్నర్. పిల్లగాడిని తీసుకురాకపోతే అంత పెద్ద వరి అయ్యేటుండి కాదు, ఏదో ఒకటి మేనేజ్ చేసేస్తాలే కానీ నేను వాళ్ళ తిండి కోసమే. నువ్వు షాంగురే వంగారు వాలా. మనకు కావాల్సిన ఇది ఒక డబ్బా సాల్టు, కారం. అయ్యో లేట్ అయిపోయేసరికి కొంచెం కలర్ పోయింది ఫ్రెండ్స్. మసాలా, పసుపు, అంతే అండి. దానిలో వేసేసి మా రాడ్ బ్రేక్ అయిపోయిందా? ఇట్లా ఇరిగిపోయిందా? Because that bait was stuck. అవునా? I'm sorry. It's okay, no, it's okay. I'll fix it later. Come. Okay. But can I fix it? Yeah, I'll fix it. But Dad, I don't know if you can fix it. I cannot fix the rod, but I can fix something. At least. Daddy, are you not angry at me? No, I'm not angry at you. Why? Because I broke one of your things. That's fine, but that's not your mistake, I believe, right? No, it is my mistake. Yeah? Yeah. It's good that you're accepting it. That's why I'm not saying anything. Me. You're not angry at me? No. No? No. Okay. But Daddy? I love you. ఇది తీసుకుపోయి ఆ టేబుల్ ఉంది టేపు. Okay. Daddy, is this a new chopper pad? Yeah. How did you even get this? అది నా క్యాంపర్ దానికోసం ఆ సామాన్లలో ఉంటుంది, దానికోసం చూడలేను. Why did you not tell me that? Daddy, I want to ride my bike tomorrow. Let's think about tomorrow, okay? Chal. Smells nice. Yeah, it's gonna taste nice too. కొంచెం వాటర్ తగిలిద్దాం, అది ఇంకా మంచిగా కుక్ అవుతుంది. అవి నన్ను ఉప్పు ఫన్ ఊదుకొని తిను, ఓకే? జాగ్రత్త, కింద వేడిగా ఉంది. యూ వెల్కమ్ నాన్న, యూ ఆర్ ద బెస్ట్. నూమరో ఊనో. ఇట్లా కట్టెలు పోయి పెట్టుకోవడం జర గాడి మీదమనే కానీ టేస్ట్ మాత్రం నిజంగా భలే ఉంటుంది. బాగుందా? బాగా నచ్చిందా? నైస్. లోపల పోతున్నారు భయ వాళ్ళు. వచ్చిండ్రా ఓంకార్.
వీడు నా ఫ్రెండ్, ఇది నా బండి. తెలుసా? ఎట్లా అనిపించింది సెటప్? వీడు పెళ్లి చూపులకి వెళ్తున్నాడు కానీ వీడు చొక్కా మాత్రం నాది. చూసినావా? లైఫ్ అంటే ఇట్లా ఉంటుంది. నేను ఏ సెట్ చేసినా సరే. అక్కడ చూసినావా వాళ్ళు ఇందాక దానిలో ఒక యువతి డైరెక్ట్గా నదిలోకి వెళ్ళిపోతుంది. అది చూసి ఎట్లా పోవాలనిపించింది నాకు. అంత భయంకరంగా ఉంటే దాన్ని డాగిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయి ఇంకా స్విమ్ చేద్దాం అనుకుంది అనుకుంటా. దూరం నుంచి కనిపించినప్పుడు ఒబ్బో మనోడు సాధించాడు అనుకున్నాను. అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, వంటలు అయిపోయినాయి. అమ్మా బాగుందా? అట్లా దొక్కొచ్చారా డాడీ? రొమ్మ చచ్చిపోతారు రే. బీరు కూడా ఉందిరా కొంచెం రే రౌడీ. మసాజరా అది? మసాజరా అది? మంచిగా బీరు తాక్కుంటూ కొంచెంసేపు ఫిషింగ్ ఆడదాం. ఒక్క ఫిష్ అన్నా పడితే ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా అమ్మతోడు, మీకు భయంకరమైన క్యాంపింగ్ సీన్ చూపిస్తాయి ఈరోజు. ఎటు పోయిందిరా అది? You wanna eat some chicken curry? What is this? నూడిల్స్ తింటావా? భగవాన్ మానవ రూపేణ ఏం చేయాలి? పోరగాడు నూడిల్స్ అంటున్నాడు. I love you even more. Because I'm making you noodles? No. Not because of that. I just love you. Yeah? Not just for anything. Not just for anything? No. Okay. I thought I'm making noodles so you love me. Thank you, Daddy. You're welcome, Nana. జాగ్రత్త. క్యాంప్లో కూర్చుంటావా? బయట కూర్చుంటావా? I want to ఇక్కడ రా ఒకసారి. ఇట్రా, ఇక్కడ కూర్చోదా? లైట్లు పెడతా. ఇట్రా, ఇక్కడ కూర్చో. మంచిగా కూర్చొని హ్యాపీగా తిను. ఓకే, ఎంజాయ్. మంచి రుమాలి రోటీ. రుమాలి ఇంకేం కావాలి? This over here. I'm gonna eat with you. I'm just gonna cool this down for you. No. I want it hot. Why? ఎట్లా మజీ? చాలా బాగుంది కర్రీ. ఒక కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంది దీంట్లో. ఎట్లా అంటున్నావు? ఒక రఫ్ మిర్చి కైండ్ ఆఫ్ టేస్ట్ ఉంది. అమేజింగ్ ఉంది నిజంగా. ఎక్స్ట్రాడినరీ టేస్ట్. ఒక రానెస్ ఉంది దీంట్లో. బా, నిజంగా మజా వచ్చేసింది మా మిత్రులారా. చాలా బాగా వచ్చింది కర్రీ. అవేనగా ట్యాప్ తప్ప అన్వాంటెడ్ నాయిస్ ఏం లేవు. లోపడి పాపం ఏంటంటే చిన్నపిల్లోడు బయటకు తీసుకొచ్చినాం. ఈ కండిషన్స్ అన్నీ కూడా కొంచెం అలవాటు చేయించేంత వరకు వాడి అలవాట్ల నుంచి ఈ అలవాట్లకి ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉంటుందో కొంచెం టైం తీసుకుంటుంది. ఈ పొగ ఎక్కువ ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని. మంచిగా పడుకొని రేపొద్దున లేస్తాం. ఉండాలనిపిస్తే ఇంకొక రోజు, లేకపోతే రేపు అన్నీ సర్దుకొని వెళ్ళిపోతాం. బట్ రేపొద్దున మాత్రం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేయాలరా. రాజ్మా ఉంది నా దగ్గర. I'll see you guys tomorrow. నైట్ గాలి దోలుదని చెప్పేసి మీదికెళ్ళి పట్ట అంతా తీసేసిన. ఏం చేస్తున్నావు అసలు నువ్వు అక్కడ? సూర్యకిరణాలు అబ్జర్వ్ చేస్తున్నావు కదా నువ్వైతే. అలా బయటకు తిరిగేసి ఏమన్నా ఫిషింగ్ స్పాట్స్ ఉన్నాయా ఈ క్యాంప్ గ్రౌండ్స్లో అని చెప్పేసి చూసేసి వచ్చా. ఇదే రివర్, కాకపోతే కొన్నింటి దగ్గర ఫిష్లు పడుతున్నాయని చెప్పేసి ఒక యాప్ చెప్తుంది. మంట వేయాలన్నా తీయాలన్నా మా తర్వాతనే రా. అట్లా అడగ నీకు లేదు డైలాగు. అట్లాగా అమెరికాలో ల్యాండ్స్ ఎక్కువ కదా. ఇట్లా వాటర్ ఉన్న మంచి ప్లేస్ ఏదైనా చూసి ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు తీసుకొని ఒక 50-60 క్యాంప్ స్పాట్లు పెట్టేసి మంచిగా నేను కూడా లోపలనే ఉండి హ్యాపీగా, లేదురా నీకు అంత సీన్ లేదురా శ్రీకాంత, నువ్వు ఇండియా పోవాలరా అంటే ఇండియా పోయి కొనుక్కుంటావు ఒక 20 ఎకరాలు. కానీ ఎక్కడ కొనుక్కోవాలి? ఒరిస్సాలో కొనుక్కోవాలి, మేబీ హిమాచల్ ప్రదేశ్లో కొనుక్కోవాలి, లేకపోతే అక్కడ తప్ప ఇంకేడా కొనలేము మనం. ఒరిస్సాలో కొనుక్కోరా, బాగుంటుంది, హాస్పిటాలిటీ బాగుంటుంది. అవునా? వాట్ యు మీన్? ఇక్కడ మన హైదరాబాద్లో ఫేమస్ హోటల్స్లో షెఫ్స్ అందరూ ఒరిస్సా వాళ్ళే. అక్కడ ఫుడ్ బాగుంటుంది,
అండ్ నీకు అక్కడ పనిచేసే వాళ్ళు నీకు మంచి పార్ట్నర్స్ దొరుకుతారు. వాళ్ళ నాయన అక్కడి నుంచే వచ్చాడండి. డైరెక్ట్ చెప్పారు. ఇన్ని చెప్పే బదులు అరే మా నాన్న అక్కడి నుంచి వచ్చాడంటే బయాస్డ్ ఉంటుంది. అదే అలా 2-3 పాయింట్స్ యాడ్ చేస్తే ఓకే ఓకే అన్నాడు. కొంచెం చక్కెర వేసుకోవాలి ఓంకార్. చిక్కదనానికి కాదురా లబ్బే. ఇలా మధ్యలో కాళ్ళ సహాయంతో మీ కప్పుని మంచిగా ఆడ పట్టుకోండి ఫ్రెండ్స్. Hey buddy, good morning. You wanna go sit there? Good morning, Daddy. You wanna sit on me? Cheers my friends. బాగుంది కాఫీ. నువ్వు నా ప్రాణం నీకేం తెలుసురా? పెళ్లి చేసుకున్నావా? పిల్లల్ని కన్నావా? టెక్సాస్ రిగ్ అంటారు మరి దీన్ని. టెస్సా కాదురా రే, టెక్సాస్. అవేనా బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదా. Now I'm going to teach you an Indian technique, all right? So this finger is going to be your brush today, all right? So I'm going to put it right there, okay? What you're going to do is you're going to use it like a brush and touch all the teeth with the finger, all right? Do it. That's how you do it, bro. You're a fast learner, man. Yeah, he's a fast learner. I appreciate it. Sundari Thanks, Rod. Ade mama. Alright then, I'll see you guys in the next one. Until then, cheers. Me America Chorasta.